ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నా నేత్రాలను చూస్తూ భీమవరం మావుళ్ళమ్మ తల్లిని తాకు. నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త తప్పకుండా వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది గురువుగారు గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాలు కష్టాలు పడుతున్నాము, గురువుగారు గురించి చెప్పండి అక్క అని అడుగుతున్నారు. వారి కోసం శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ 9989794560. మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు. కానీ ఒక్కసారి మీరు నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఎటువంటి సమస్య అయినా సరే గురువుగారు పూజలు చేసి ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపిస్తారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుంది. నమ్మకంతో ఫోన్ కాల్ చేయండి. నాకు కూడా మంచి జరిగిందండి, నమ్మితే గనక అంతా మంచే జరుగుతుందండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, మావుళ్ళమ్మ తల్లిని తాకావు కదమ్మా, ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలను అయితే అనుభవించి ఉన్నావు. బాబా, ఇన్ని కష్టాలు నా ఒక్కదాని జీవితంలోనే ఉన్నాయా, లేదంటే నాలాంటి కష్టాలు ఇంకెవరైనా అనుభవిస్తున్నారా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఏ రోజు నేను ఆనందాన్ని అనుభవించిందే లేదు బాబా. ఒక కష్టం వెళ్ళిపోయింది అని నేను సంతోషపడే లోపే ఒక కష్టము అనేది నా జీవితంలో వెంటనే వస్తుంది. నా కష్టాలకు సెలవు అనేదే లేదా, విముక్తి అనేదే లేదా. నేను అంతమైపోతేనే ఈ కష్టాలు నాతో వెళ్ళిపోతాయా అని ఎంతో వేదనతోటి ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించిన రోజులు ఉన్నాయి తల్లి. నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ ఒక్క సందేశంతో నీకు జవాబు ఇవ్వబోతున్నాను తల్లి. ఎందుకంటే చీకటి తర్వాత వెలుగు వస్తుంది అన్న మాట ఎంత వాస్తవమో, కష్టాలు వెనకాలే సుఖాలు వస్తాయి అన్న మాట కూడా అంతే వాస్తవం తల్లి. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కర్మానుసారంగా నీ జీవితంలో జరగవలసినవి అన్నీ కూడా జరిగిపోయాయి. వీటన్నిటినీ కూడా ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయానమ్మా. ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతని మార్చటానికి కేవలం కర్మ ఫలితానికే ఉంటుంది తల్లి. ఆ కర్మ ఫలాలకి తగ్గట్టుగానే ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలే సాక్ష్యం అని నేను చెబుతాను తల్లి. ఇవన్నీ కూడా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా అనుభవించిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను మాత్రమే బాధని అనుభవించేలా చేశాయమ్మా. కనుక ఈ కష్టాలన్నిటికీ స్వస్తి చెప్పే రోజు అయితే ఈ రోజే కాబోతుందమ్మా. అవును తల్లి, ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో జరిగితే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావో, ఏవైతే నీకు ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే సమయం నీకు ఆసన్నమైందమ్మా. ఎందుకంటే తల్లి, నీ కర్మ ఫలితాలన్నీ కూడా ఈ రోజుతో పూర్తిగా ముగిసిపోయాయి. ఎందుకంటే నీ జీవితంలో ఇక మీదట అదృష్టం అనేది నిండబోతుందమ్మా. ఎప్పుడైతే నా కళ్ళల్లోకి చూస్తూ అమ్మవారిని తాకావో నీ నుదిటి రాత అనేది మారిపోయింది తల్లి. బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలలో నీకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. నీ కష్టాలన్నీ కూడా నిన్ను మానసికంగా చాలా బలవంతునిగా మార్చాయి. ఆ బలం సహాయంతో నీ జీవితంలో ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు నీకు ఆత్మీయత చూపించేవారు, ఎవరు నీకు కష్టం కలిగినప్పుడు
నీ ఆపదలో ఆ ఆపద నుండి నిన్ను వెన్నంటే ఉండి గట్టెక్కించిన వారు ఎవరు అనేది నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తల్లి. తల్లి, నీకు ఇప్పటికైనా పూర్తిగా తెలిసిందా అసలు మనిషి కష్టాలు ఎందుకు అనుభవిస్తాడు అని చెప్పి? వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని నీకు పూర్తిగా తెలియటం కోసమేనమ్మా. నువ్వు ఏమి చేస్తే మనుషులకు నచ్చుతారు, ఏమి చెయ్యకపోతే మనుషులు నిన్ను దూరం పెడతారు అని చెప్పి ఈ యొక్క అనుభవాలు నీకు అనుకూలంగా మార్చుకుని నువ్వు నీ జీవితంలో ఏమి చేస్తే గొప్ప స్థాయికి వెళ్ళగలవు అనే విషయాన్ని కూడా ఇప్పటికే నువ్వు గ్రహించగలిగావు తల్లి. నీవు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమై ఉంటుంది అని నీకు అర్థమయ్యే ఉంటుంది. కనుక తెలిసి కానీ తెలియక కానీ ఎవరు మనసును కూడా నొప్పించకు. ఇలా సాధ్యమైతే ఒకరికి సహాయం చేయి తల్లి. ఎదుటివారిని దూషించే మాటలనేవి ఎప్పటికీ కూడా మాట్లాడకూడదు. 100 మంది ఆవులు ఉన్నా కానీ దూడ తన తల్లి దగ్గరికి మాత్రమే వెళుతుంది. అదే విధంగా పాపం అనేది కూడా చేసిన తప్పుల వల్ల వెనక్కి తిరిగి వస్తాయి. ఇది కూడా అంతే నిజం. తల్లి, నీవు ఇకపై దేని గురించి కూడా కంగారు పడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన అనుభవాలు కారణంగా నీకు ఏది కావాలి, ఏది వద్దు, నీ కోరికలు ఏమిటి, నీ ఆశ ఏమిటి, ఇవన్నీ కూడా నాకు పూర్తిగా తెలుసమ్మా. వాటన్నిటినీ కూడా నెరవేర్చే ప్రయత్నంలోనే నేను ఉన్నాను తల్లి. ఈ ప్రయత్నాలన్నీ కూడా జరగడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఈ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు పూర్తిగా సహనంతో, ఓర్పుతో ఉండాలమ్మా. ఓర్పు సహనంతో ఉంటే వచ్చే ఫలితం చాలా తియ్యగా ఉంటుందమ్మా. నువ్వు కోరిన కోరికలు అన్నీ కూడా తీరబోతాయి తల్లి. నువ్వు ఏదైతే నీ జీవితంలో జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నావో, అది వస్తువైనా, మనిషి అయినా, ఇష్టమైన బంధమైనా, ఉద్యోగ విషయమైనా సరే, ఏదైనా అది నీ కాళ్ళ వద్దకు వచ్చి చేరుతుందమ్మా. నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు పొందే అర్హత అనేది కేవలం నీకు మాత్రమే ఉంది అని నీకు అర్థమవుతుంది తల్లి. కాబట్టి తల్లి, దేని గురించి కూడా నువ్వు ఆందోళన అనేది పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా, స్థిమితంగా ఉంచుకుని నువ్వు చేయాలి అని అనుకున్న పనిని 100% శ్రద్ధతో నువ్వు చేస్తే ఏదైనా సరే అది నీ పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది అని నువ్వు గమనించుకో అమ్మా. నువ్వు కోరుకున్న లక్ష్యం వైపు నువ్వు పూర్తిగా 100% లక్ష్యం చూపించినప్పుడే నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ కూడా జరుగుతాయి అని గుర్తించుకో అమ్మా. కనుక అనవసరమైన విషయాల పట్ల శ్రద్ధను తగ్గించి ఏదైతే నీ గమ్యం అని అనుకుంటున్నావో దానికోసం నువ్వు 100% కృషిని చేస్తే నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువే సాధిస్తావమ్మా. నీవు కలలో కూడా జరగనే జరగదు అన్న విషయం నీకు ఎలలో జరుగుతుంది అనే రోజు తప్పకుండా నీకు అనుభవంలోకి వస్తుందమ్మా. నువ్వు చేయవలసిందల్లా నా మీద నమ్మకంతో ఉండటం, శ్రద్ధ సబూరితో ఉండటం, నీ కృషిని నమ్ముకోవటం. అప్పుడే నీ తలరాత మారి నీ జీవితంలో ముందు అడుగు వేయగలుగుతావు తల్లి. నేను నీకు ఇచ్చే ఈ చిన్న సలహా పాటించమ్మా. ఎంతో శక్తివంతమైన మా ఊళ్ళమ్మ తల్లి అమ్మవారిని తాగావు కదమ్మా. ఆ అనుగ్రహంతో పాటు ఆ అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. గ్రామ దేవతలని ఎప్పుడూ మర్చిపోకూడదమ్మా. ఒక్కొక్కసారి నీ కోరిక తీరటం ఆలస్యం అవుతుంది అంటే నీవు ఆ గ్రామ దేవతని మర్చిపోయావు అని అర్థమమ్మా. నీవు నన్ను ఎలా ఆరాధిస్తావో మీ ఊరు గ్రామ దేవతను కూడా నువ్వు అలా ఆరాధించాలమ్మా. ఆమెను కూడా మనసులో తలుచుకోవాలి. పండగలప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అమ్మ సంతోషిస్తుంది. అమ్మ చల్లని చూపు మీపై ఉంటుంది. అమ్మకి సలివిడి పానకాలు ఇస్తూ ఉండాలి. నీవు ఆలయానికి వెళ్ళలేకపోతే కనీసం అమ్మని మనసులో ఆరాధిస్తూ ఇంట్లోనే పూజ చేసుకో తల్లి. అమ్మకి నైవేద్యాలు పెట్టుకో, సలివిడి పానకాలు సమర్పించు. తల్లి, ఏమైనా తప్పులు ఉంటే క్షమించు, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడు తల్లి అని ఆ అమ్మను వేడుకో. అప్పుడు నీ కోరిక వెంటనే తీరుతుంది తల్లి. ఏమైనా దోషాలున్నా ఆ దోషాలు తొలగిపోతాయమ్మా. ఈ ఒక్క చిన్న పని చేయి తల్లి. ఇది నీ మంచి కోసమే చెబుతున్నానమ్మా.
నా బిడ్డలకి నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, నన్ను ఎలా ఆరాధిస్తున్నారో అందరి దేవుల్ని కూడా అలా ఆరాధించండి. అప్పుడు మీ కోరికలనేవి శీఘ్రంగా నెరవేరుతాయి. మీ కష్టాలనేవి మీ నుండి శాశ్వతంగా దూరమైపోతాయి. అర్థమైంది కదా తల్లి? నీ బాబా ఎప్పుడూ నీ తోడుగానే ఉంటాడమ్మా. మీకు, మీ కుటుంబానికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీరంతా సంతోషంగా ఉంటారు తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారు కదండి. మరి మన బాబా గారు ఏం చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తారండి. ఫ్రెండ్స్, అనుకున్న పనులు అవటం లేదు, ఏ కోరిక తీరటం లేదు అని అనుకునేవారు తప్పకుండా మీ గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడని ఆరాధించండి. ఆవిడికి నైవేద్యాలు పెట్టండి. అలాగే సరివుడు పానకాలు సమర్పించండి. తప్పకుండా అమ్మవారు మీ కోరిక నెరవేరుస్తారండి. ఈ జ్యేష్ఠ మాసంలో మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి ఎంతో బాగా ఉత్సవాలు చేస్తారండి. అలాగే ఆషాఢ మాసం వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలో కూడా గ్రామ దేవతల్ని ఆరాధిస్తారు ఫ్రెండ్స్. మీరైతే మీ గ్రామ దేవతల్ని తప్పనిసరిగా ఆరాధించండి. మీ కోరిక ఏదున్నా, మీ కష్టం ఏదున్నా సరే అమ్మతో చెప్పుకోండి. వెంటనే అమ్మ తొలగిస్తుందండి మీ కష్టాన్ని, మీ కోరిక అయితే నెరవేరుస్తుంది. ఇది అక్షరాల సత్యమండి. అలాగే మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మీ గ్రామ దేవతకి చెప్పుకోవాలండి. అమ్మ, పలానా పని మీద వెళ్తున్నాము, పలానా చోటకి వెళ్తున్నాము, మాకు అంతా మంచి జరిగేలా చూడమ్మా అని చెప్పుకోవాలండి. వచ్చాక కూడా మీరు అమ్మతో చెప్పుకోవాలండి. అమ్మ, వెళ్ళొచ్చాము, మా పని పూర్తయ్యేలా చెయ్యి అని మీరు అమ్మతో చెప్పుకోవాలండి. ఇలా చేయటం వలన గ్రామదేవత ఆశీస్సులు అనేవి మీకు ఎప్పుడూ ఉంటాయి ఫ్రెండ్స్. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.